ఇవాళ సాలరీ వచ్చింది, నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నాను. వాడికి సాలరీ వచ్చిందా, ఖర్చు పెట్టడానికి నేను ఉన్నాగా. అమ్మయ్యా, అన్నీ పోను 3000 మిగిలినాయి. ఈ 3000లో 2000తో సాయంత్రం ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చి ఎంజాయ్ చేద్దాం. 1000 రూపాయలు మిగులుతాయి. హలో వదినా, కూరగాయలు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు వదినా. మా తమ్ముడు ఉన్నాడంటే ఎదవా, వాడే ఖర్చు పెట్టుకోవడం సరిపోద్ది. అక్కుందే ఇద్దామని ఏమి ఉండదు. మా అక్కకి కూరగాయలకు కూడా డబ్బులు లేవా? సర్లే, 500 ఇద్దాం. అక్క ఇదిగో. కూరగాయలకి ఇచ్చావు, మరి ఆయిల్కి? ఆయిల్ కూడానా? కరెంటు బిల్లుకి? ఏంటి, కరెంట్ బిల్లు బాగా కట్టలేదా? కట్టలేదు. 500 కూడా పోయింది. పిల్లలకి స్నాక్స్ కి 200 సరిపోయారు. 500. ఏంటి, పిల్లలు స్నాక్స్ కొనుక్కోవడానికి 800? ఎందుకు, మొత్తం తీసేసుకో. ఏడవకు లేదుగా, 100 రూపాయలు తీసుకో. నా డబ్బులు నాకే ఇచ్చి ఏడవకు రానా?